దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్పోర్ట్లో టికెట్ కౌంటర్ వద్ద ఎయిర్లైన్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. సరైన సమాచారం లేకుండా ఇంటర్నేషనల్ ఫ్లైట్ క్యాన్సిల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సిబ్బందిని సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. ఓ నైజీరియా దేశస్తురాలు ఎయిర్లైన్ కౌంటర్ టాప్ ఎక్కి మరీ ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ విండో దగ్గర ఏకధాటిగా అరిచిన ఆమె ఆ తర్వాత విండోపైకి తన బాధను చెప్పుకుంది. ఇక అక్కడే ఇండిగో విమానాల కోసం పడిగాపులు కాస్తున్న వందల సంఖ్యలో ప్రయాణికులు మద్దతు నిలిచారు. Je vais mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je vais mon billet. Je vais retourner à mon pays. Je vais retourner à mon pays. C'est vous qui a gaspillé mon billet. Alors, je vais mon billet. Je vais mon billet. Je vais mon billet. Je vais retourner en France. అహ్మదాబాద్ లో తాను వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ రద్దు కావడంతో ఓ ప్రయాణికురాలు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గంటల తరబడి ఎదురు చూసినా సరైన ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక రీషెడ్యూల్ చేసిన ఫ్లైట్స్ గురించి కూడా ఎయిర్లైన్ సిబ్బంది స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నామని తెలిపారు ప్రయాణికులు.